ఆయన ఏం చెప్పిండు కేసీఆర్? డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. ప్రతి పేదవాడికి కొడుకు కోడళ్ళు ఉంటే ఆడుంటారు, పండుగ పూట అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు. మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ 10 ఏళ్ళు ఆశ చూపించాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఈడున్న మా ఆడబిడ్డలకు వచ్చిందా? అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు ఆడబిడ్డల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేద్దామనుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యవా బిడ్డ, నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కొట్టిరు కేసీఆర్. అందుకే ఇవాళ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా? అదేవిధంగా ఇవాళ మా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆనాడు మహాలక్ష్మి గ్రూపులను లక్షాధికారులను చేస్తాం ఆడబిడ్డలను అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంతకుముందే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు 63 లక్షల సంఘం సభ్యులు ఉన్నారు. నేను ఒక్కటే మాట్లాడుతున్న మా అక్కల్ని, 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి. 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది, తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు. ఆత్మగౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. అదే ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? అదే కదక్క. అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా అధికారులను, మా శాంతాకుమారి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, మా సందీప్ సుల్తానియాని, అదేవిధంగా అనిత రామచంద్రన్ గారిని, మా సీతక్కను, మా సురేఖక్కను అందరికీ నేను చెప్పిన, ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని 48 గంటల ముందల చెప్తే 48 గంటల్లో 1,00,000 మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించారు. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాళ్ళు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు.